40,000 కష్టంతో కొనుక్కున్నాను సొంతం. అది హాస్టల్లో వార్డెన్గా ఇంటర్ పిల్లలకు వార్డెన్గా చేస్తూ కొనుక్కున్నాను. అది December 11th పోయింది మన ఓట్లప్పుడు. అదైతే దొరకలేదు. దానివల్ల నేను 3 months ఇంజెక్షన్స్ సెలైనర్స్ ఎక్కినాయి నాకు ఇక్కడనే హాస్పిటల్లో. దాని కష్టం విలువ ఎంత అంటే చెప్పలేమన్నా. అది ఒకరితో కష్టంతో మమ్మీ డాడీ కొనిచ్చిన ఫోన్ నాకు ఉంది, కానీ నేను ఇటు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలని నా సొంతంగా కొనుక్కున్న ఫోను ఈఎంఐలో తీసుకున్నా. అది పోయిందన్న. అది ఎట్లా అంటే నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇయర్ బడ్స్ ఫుల్ సౌండ్లో పెట్టి సైడ్ పాకెట్లో పెడతా ఫోను. అది పోయింది. అప్పటి నుంచి మళ్ళీ నేను ఫోన్ వాడిందే లేదు. మా చెల్లె సెకండ్ హ్యాండ్ ఫోన్ ఇస్తే అది ఎన్నిసార్లు డిస్ప్లే చేసినా కానీ దక్కలేదు అసలు నాకు. అది సెకండ్ మళ్ళీ నేను మార్కెటింగ్ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో ఫోన్ కొనుక్కున్నాను. దానికి 4th month అన్న, 4th month 5th month ఇప్పుడు ఈఎంఐ కడితే అయిపోయింది. అది థ్యాంక్ యూ సార్. నాకు మాత్రం హోప్ వచ్చేస్తుంది నా ఫోన్ దొరికిద్దని. నువ్వేంది నాకు చెప్పేది అనే టైంలో నేను ఒక నేమ్ కరెక్షన్స్ ఎన్ఆర్సీ చేస్తుంటూ ఇలా చేయకుండా మీరు ఇలా వల్ల ఇబ్బంది అవుతారు, మీ లైఫ్ ఇబ్బంది పడుతుంది, మీ ద్వారా తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతారని పదే చెప్తూ ఉండడం వల్ల నీకెందుకు అనే పదే చేయడం, రిమార్క్ రావడం అనేది చాలా విన్నాను నేను. కానీ మీ ద్వారా నాకు ఒక హోప్ వచ్చింది సార్. నేను కమింగ్ ఫ్రమ్ వెమలబెల్ మండల్, కానీ మిమ్మల్ని చూశాక నాకు ఒక చేంజ్ వస్తుందని చూస్తున్నాను. మా బార్డర్ కన్నా మాకు ఒక చేంజ్ చేస్తారని ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. నాకు అనిపించిన ప్రతి అధికారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను అలా చాలా బాధలు పడ్డాను. ప్రతి ఒక్క పిల్లలని మార్చడానికి ట్రై చేస్తున్నాను సార్. నేను పదే చెప్పడానికి అండ్ పెన్పాడ్ మండలంలో నేను మన బీబీడీ కాలేజ్ ట్రైనింగ్కి పిల్లలకి ట్రైనింగ్. ఈరోజు తుంగతుర్తి నుంచి ఒక రైతు ఒడ్లు అమ్ముకొని వచ్చి ఈ సూర్యాపేటకు వచ్చి బస్ ఎక్కుతూ ఉంటే ఫోన్ కొట్టేసి 2 రైతుల దగ్గర నా దగ్గరకు వస్తే, సార్ నా ఫోన్ కొట్టేసిరు, ఫోన్లో ఉన్నటువంటి ఆయన కూడా 1 2 3 4 నెంబర్లు పెట్టుకుంటూ కొట్టేస్తే 90,000 1,80,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎందుకంటే రోజుకు 90,000 లిమిట్స్ ఉంటుంది కదా, 1,80,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇంకొక రైతు దగ్గర 90,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అప్పుడు మనం స్పెషల్ టీం పెట్టి ఆడు కొట్టేసినోడు ఇక్కడోడు కాదు, నంద్యాల జిల్లా డోన్, కర్నూలు అవతల డోన్ ఉంటే అక్కడికి పోయి పట్టుకొచ్చి మళ్ళీ వాళ్ళ పైసలు వాళ్ళకు, ఎందుకంటే రైతు ఏ క్షణంలో కూడా మోసపోవద్దు అని చెప్పి మనం తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఆయన పైసలు వాళ్ళకి ఇప్పించారు. ఎందుకంటే 6 నెలలు కష్టపడితే వచ్చినాయి ఆ 1,80,000. దాని బాధ ఎంత ఉంటుంది? ఇలా ఒక కుండ వండితేనే